ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందముని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 399 పద్యం. జననీ జననీ నీ భరమెల్లడించుటకునై చక్రాయుధుండు ఇన్ని హయనముల్ చక్రాయుధుండిన్ని హాయనముల్ తాను నరాకృతిన్ మెలగి నిత్యానందముంచేసిపోయిన నేనింక అనాథనైతి. కుజనుండెవాడు శాసించునో కుజనుండెవాడు శాసించునో పైను దుఃఖముల్ ఏమి పొందుదుననియో భీతిల్లి చింతించుటల్. జనని తల్లి నీ యొక్క భారము ఎల్లన్ అంతటను దించుట దింపుట కున్ కోసము అయి చక్రాయుధుండు కృష్ణుడు ఇన్ని హాయనముల్ సంవత్సరములు తాను నరుని ఆకృతిన్ రూపమున మెలగి వర్తించగా నిత్యమైన ఆనందమున్ సంతోషమును చేసి కలుగజేసి పోవుట వలన నేను ఇంకన్ ఇకపై అనాథన్ దిక్కులేని దానను అయితినని కుజనుండు చెడ్డ మనిషి ఎవడు శాసించునో పెను పెద్ద దుఃఖంబులన్ బాధలు ఏమి పొందును కలుగును అనియేమో భీతిల్లి భయపడి చింతించుటల్ వగచుటలు. భావము. భూభారాన్ని తగ్గించడం కోసం చక్రధరుడైనటువంటి శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి చరించి ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే. ఇక నేను దిక్కులేని దాన్నయ్యాను. ఏ దుర్మార్గుడు ఇక ముందు నన్ను పాలిస్తాడో, ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో అని దిగులు పడి ఆక్రోశిస్తున్నావా తల్లి. తర్వాత 400 పద్యం. తెప్పరమగు కాలము చే ఎప్పుడు దేవతలకెల్ల ఇష్టంబగుని ఒప్పిదము. తెప్పరమగు కాలము చే ఎప్పుడు దేవతలకెల్ల నిష్టంబగు ఒప్పిదము. కృష్ణుడు అలిగిన తప్పే కదా తల్లి నీవు తల్లడపడగన్. దప్పరము ఆపదలు కలిగించున్నది అయినట్టి కాలము చేన్ వలన ఎప్పుడును దేవతలు కు ఎలా అందరకు ఇష్టము అయినట్టి నీ యొక్క ఒప్పిదము చక్కదనము కృష్ణుడు అరిగినన్ వెళ్ళిన తర్వాత తప్పెను కదా తల్లి నీవు తల్లడిల్లు పడునట్లు. భావము. అనర్థాలకు ఆలవాలమైనటువంటి కాలంలో కృష్ణుడు ఉన్నంత వరకు దేవతలకు కూడా సంస్థవనీయమైనది నీ సౌభాగ్యం. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే అదృష్టం మారిపోయింది, అనర్థం వెళ్ళింది కదా తల్లి. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.